హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇవాళ ఏంటి స్పెషల్ అంటే, ఇంకా పాప అయితే పడుకుందండి. పాపని ఉయ్యాల్లో వేసి ఉప్పుతూ ఉన్నాను. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఆ రోజు సండే కాబట్టి సో నరి అన్న అందరూ వచ్చారు వెడ్డింగ్ కార్డ్ తీసుకొని. సో ఇతనిది మ్యారేజ్ ఉంది. సో కార్డ్ తీసుకొని వచ్చారు. ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటే ఇంకా అది కూడా షూట్ చేశానండి. ఇంకా అమ్మేమో నాన్ వెజ్కి రెడీ చేస్తూ ఉంది. ఇవాళ సండే అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది. సో ఉండాలి కూడా. సో అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా పింకీని కూడా రమ్మని చెప్తే ఇంకా పింకీ కూడా వచ్చింది. పింకీ వస్తే ఊరికే ఏం రాదు. సో ఏదో ఒక టాయ్స్ అయితే తీసుకొని వస్తుంది అనమాట పాప కోసం. మేము వచ్చామని తెలుస్తూనే ఇంకా టాయ్స్ ఏవో తీసుకుందంట ఇంటి దగ్గర. మామ తీసుకొచ్చారంట. ఇంకా అవి తీసుకొచ్చింది అనమాట టాయ్స్. సో ఊరికనే రాదండి, ఏదో ఒకటి తీసుకొనే వస్తూ ఉంటుంది వద్దు అని చెప్పినా కానీ. చిన్న చిన్నవి ఏవో ఒకటి పాప కదా అక్క అని చెప్పేసి తీసుకొని వస్తుంది. తనకి బాగా ఇష్టం అనమాట. ఇంకా ఫైనల్గా పింకీ సండే కాబట్టి ఇంకా రమ్మంటే వచ్చింది. ఇంకా అలానే కొంచెం షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ కూడా చేద్దామని చెప్పేసి రమ్మని చెప్పాము. హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు బాగున్నారనుకుంటూ ఉన్నాను. సో ఇవాళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, మీకు తెలుసు. పింకీ వచ్చింది ఇవాళ సండే. సో మార్నింగ్ లంచ్ చేసేసుకొని తిని, సో అలానే ఈవినింగ్ కబాబ్ చేసేసుకొని తిని, సో ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్గా పింకీని చూసి చాలా రోజులు అయింది, రమ్మని చెప్తే వచ్చిందనమాట. ఇంకా పాప కోసం రమ్మంటే ఇంకా అలా వచ్చింది. అలానే షాపింగ్కి వెళ్దాము, చాలా రోజులు అయింది అని చెప్పేసి పింకీని ఫస్ట్ టైం షాపింగ్ తీసుకెళ్తున్నాం మాతో పాటు. షాపింగ్కి వెళ్తున్నాం రిలయన్స్ ట్రెండ్స్కి. ఇక్కడ ఉండేది మెయిన్ మంచి షాప్ అంటే ట్రెండ్స్కి వెళ్తూ ఉన్నాము. సో అక్కడికి వెళ్ళాక ఏం తీసుకుంటాం ఏంటి, యాక్చువల్గా పింకీ కోసమే షాపింగ్కి వెళ్తూ ఉన్నాం చెప్పాలంటే. రండి మనం వెళ్ళి అక్కడ ఏం తీసుకుంటామో ఏం చూస్తామో మీకు కూడా చూపిస్తాను, చూద్దురు కానీ. మేమైతే స్టార్ట్ అవుతున్నాం అండి. ఇంకా ట్రెండ్స్ అంటే కొంచెం దూరంలో ఉందన్నమాట ఇంటి దగ్గరికి. ఇంకా అందుకే కార్లో బయలుదేరాము. ఇంకా ఇక్కడ ఎందుకో స్లో మోషన్ పడింది. నేనైతే నార్మల్గా మాట్లాడాను, బట్ స్లో మోషన్ పడింది అనమాట. ఇంకా సరే అదే అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి చాలా లెంతీ అయిపోయిందనమాట. సో అందుకోసం చూస్తూ ఉన్నా, ఎందుకో అది నార్మల్గా వీడియోలోనే స్లో మోషన్ పడిపోయింది. ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా అదంతా కట్ అయ్యి వస్తే ఇంకా నార్మల్గా నేనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. మరి ఇంకా ఆర్వి పాపకు చెప్పనక్కర్లేదు, షాపింగ్కి ఇలా బజార్కి వెళ్తూ ఉన్నాం అంటే ఫుల్ హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా ఫేస్లో అంత స్మైలీగా ఉంటుంది. ఎక్కడికో కొత్త ప్లేస్ పిలుచుకొని పోతున్నారు అన్నట్టు. సో ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అలానే ఈ వీడియోలో ఏంటి స్పెషల్ అంటే, మా పాప డ్రెస్ సెలెక్షన్స్ చేస్తుందండి. ఇది బాగుందా లేదా అని చూసి మరీ సెలెక్షన్ చేస్తుంది. మేమే షాక్ అవుతూ ఉన్నాం అనమాట. అది కూడా చూద్దరు కానీ. వాళ్ళ పెద్దమ్మ అడుగుతుంటే బాగుంది అని చెప్తుంది, నచ్చితే, లేదంటే సైలెంట్గా ఉంటుందన్నమాట. చూపిస్తాను, అది కూడా మీరు నమ్మరు. సో షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను కానీ అది క్లియర్గా అంత అనిపించలేదేమో. ఈ ఫుల్ వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే నచ్చితేనే అంటుంది, లేదంటే సైలెంట్గా చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా ట్రెండ్స్లో కూడా వచ్చేసామండి. ఇంకా ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఇంక ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా పింక్ అయితే జీన్స్ తీసుకుంటా అని చెప్పేసి అంటే జీన్స్ అయితే చూస్తూ ఉన్నాం. జీన్స్ కలెక్షన్లో ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ అంటే స్పాచెస్ ఉంటాయి కదా, థ్రెడ్ అంతా కట్ చేసి ఓపెన్ అదేమంటారో తెలీదు, అవి ఏం జీన్స్ అంటారో కూడా తెలియదు, ఎందుకంటే నేనైతే యూస్ చేయను కాబట్టి. సో ఇంకా ఎక్కువ అవే ఉన్నాయండి. ఇంకా అవి చూస్తూ ఉన్నాము. ఇంకా అలానే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి కదా ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాను అనమాట. అలానే షూట్ చేశాను వీడియో. పాపది కూడా షూట్ చేశాను అండి. సో మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పాప ఇంత బాగా డ్రెస్ సెలెక్షన్ చేస్తుందా అని చెప్పి. ఇక్కడేమో ఆఫర్స్ అయితే పెట్టారు కానీ ఇంకా అవి అయితే ఆఫర్లో లేవంట. సో చూస్తున్నారు కదా, టీషర్ట్స్ బాగున్నాయి, బట్ డైలీ వేర్కి. సో 299, 450 అలా. సో ఆఫర్ అయితే ఉంది అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు కానీ అక్కడైతే ఆఫర్ లేదంటండి. సో మేమైతే తీసుకున్నాము. ఇంకా త్రీ టాప్స్ ఏమో 200 ఆఫ్ అని ఉంటే ఇంకా అవి తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇంకా పింకీ కూడా చూస్తూ ఉంది ఏం కావాలి అని చెప్పేసి. ఇంకా అలానే మా బుడ్డిది కూడా షాపింగ్ చేస్తుంది చూడండి. ఇది తీసుకున్నామా నేను, ఇది తీసుకున్నామా,
ఇది కూడానా? ఇది వద్దులే, ఇది తీసుకుందాంలే, బాగుంది కదా. తీసుకుందామా? నచ్చలే. ఇది తీసుకుందామా? ఇది 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 కింద చూడు, ఇది తీసుకుందామా? ఇది తీసుకుందామా? ఇది మా పాప మ్యాచింగ్ చేస్తుంది కలర్స్. తీసుకుందినా? ఇది తీసుకుందినా? కలర్స్ కూడా మ్యాచింగ్ చేస్తావు నాన్న నువ్వు? ఇది తీసుకుందినా? అది డార్క్ కలర్ వద్దు. ఏది తీసుకుందాం? ఇది తీసుకుందామా? బాలే అది. బాగాలేకపోతే మేము చెప్పదు చూడు. తీసుకుందినా? ఇది ఇది తీసుకుంటే చూడు, ఇది తీసుకుందినా? వేరే చూపించు. అరే ఇది తీసుకుందినా? తీసుకుందినా? ఇది చూడు. నీ కలర్స్ కూడా తెలుస్తుందా? సెలెక్షన్ కూడా చేస్తావా ఇప్పటి నుంచినే? యాడ్ తీసుకుందాం. బాగుందా నాన్న అది? బాగుందా? నీకు అలాంటివి లేవు ఇంకా తీసుకోలే, పెద్ద సైజ్ అవుతాయని. తీసుకుందామా? అవి తీసుకుందామా? తీసుకో, తీసుకుందామా? అమ్మో, ఇప్పటి నుంచినే సెలెక్షన్ చేస్తావా నువ్వు? ఆర్వి దానిలోకి సెలెక్ట్ చేసుకో, దానిలోకి ఆర్వి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడనా? టాప్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ చూడు బుజ్జుడా. ఏ ఆర్వి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. లోకి ఏది తీసుకోవాలి? తగిలించుకుంటుంది. పెద్ద సైజ్ నీకు. ఎంత పెద్ద సైజ్? పెద్ద సైజ్ నాన్న అది వద్దు. కుట్టి 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 షర్ట్, కుట్టి కుట్టి తీసుకుందామా? యాక్చువల్గా కిందకి వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే పాపకి కింద ఉన్నాయి అంటే ఇంకా కిడ్స్ సెక్షన్ అంతా కింద ఉంది అంటే అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో పైన అంతా పెద్ద సైజు అంటే 2 years 1 year 2 years అబోవ్ అంతా ఉందండి. ఇంకా అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకా కిడ్స్ సెక్షన్ ఎక్కడ ఉంది అంటే కింద ఉంది అన్నారు. ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్తూనే ఫ్రాక్స్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా సెలెక్షన్ చేసుకుంటూ ఉంది తనకి ఏం కావాలో. నీకేనా నాన్న? డ్రెస్ కావాలా? ఎంత సంతోషపడతాను. నో 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 అర్వి. తీసుకోండి, అది తీసుకో, ఇది తీసుకో, నీకే నీకే ఇది, నీకే నీకే ఇది ఇద్దో, ఇది తీసుకో. షాపింగ్ చేసేసుకొని కంప్లీట్ అయిపోయింది అనమాట. షాపింగ్ అయితే పాపకి అయితే ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఏంటి అంటే అన్ని పాపకి పెద్ద సైజే ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి చూపించాం కదా, అది కరెక్ట్ సైజ్ ఉంది. సో మరి ఇంకా పాప పెరిగే పాప కాబట్టి ఇంకా అది కొద్ది రోజులు కూడా వేయలేము. ఇంకా అది కూడా సమ్మర్ అని చెప్పేసి ఆ జీన్స్ది కూడా తీసుకోలేదన్నమాట. నాకైతే బాగా నచ్చింది అది. సో ఏదో ఒకటి తీసుకోవాలనుకొని వెళ్ళాం కానీ బట్ ఇంకా అన్నీ నెట్టెడ్వి అవన్నీ ఉంటే వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా నార్మల్గానే అనిపించాయి బట్ ఇంకా వద్దులే అని చెప్పేసి తీసుకోలేదు. ఇంకా మ్యాక్సిమం కొంచెం పెద్ద సైజ్ అన్న అవుతున్నాయి, లేదంటే కరెక్ట్ సైజ్ ఉన్నాయన్నమాట. సో ఇంకా 1 monthకి ఇంకా పెరిగిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపడవు. సో ఇంకా ఫైనల్గా మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇంకా బిల్లింగ్ వేయించేసి బయలుదేరాలి.
సో బొమ్మ చూపించేసి ఇంకా పెద్దమ్మ ఆడిస్తూ ఉందన్నమాట పాపనైతే. ఇంకా ఫైనల్గా బిల్ కౌంటర్ దగ్గర కూడా వచ్చేసాము. బిల్లింగ్ అయితే వేపిస్తూ ఉన్నాం అనమాట. పింకీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పింకీని డ్రాప్ చేసేసి ఇంకా మరి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ డేని ఇంకా మరి మేము బయలుదేరాలండి. సో బెంగళూరుకి ఇంకా నైట్ అయిపోయింది. ఇంకా అప్పటికి ఇంకా షాపింగ్ అంటే ఇంకా 6 ఏమో వచ్చాము. 8:30 అవుతుంది అనుకుంటా టైము. 8:30 వరకు ఇంకా అక్కడే స్పెండ్ చేసాము. ఇంకా ఫైనల్గా బయలుదేరామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్. పాప కూడా నిద్ర వచ్చేసింది.